హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆరోగ్య భారతి. ఇప్పుడు మనతో పాటు డెర్మటాలజిస్ట్ డాక్టర్ మాద్రి గారు ఉన్నారనమాట. ఏబీ స్కిన్ క్లినిక్ కేపీహెచ్పి నుండి. సో మరి మాద్రి గారిని అడిగి ఈ చలికాలంలో మన స్కిన్ బెటర్గా ఉండాలంటే ఏం చేయాలి అని తెలుసుకుందాము. హాయ్ అండి. హాయ్ అపర్ణ. ఎలా ఉన్నారు? యా ఫైన్, డూయింగ్ గుడ్. ఈ మధ్యనే కాదు, మామూలుగా ఒకప్పుడైతేనేమో స్కిన్ ఇష్యూస్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మంగు అలాంటివి ఉన్నప్పుడు డెర్మా పీలింగ్ అని ఇలాంటివి చేసేవాళ్ళు కదా. కానీ ఇప్పుడు బ్యూటీ పెంచుకోవటం కోసం కెమికల్ పీల్స్ అనేవి బాగా పాపులర్ అవుతున్నాయి. సో అసలు ఈ పీలింగ్ అనేది ప్రతి ఒక్కరూ చేయించుకోవచ్చా? డాక్టర్ సజెషన్ తీసుకోవాలా? దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయా, లేదంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉందా? కెమికల్ పీల్స్ అనేవి మన స్కిన్ని సూపర్ఫిషియల్ లేయర్స్ని పీల్ అయ్యేలా చేస్తాయి. ఇందులో మనకి రకరకాల డెప్త్స్లో ఉంటాయి కెమికల్ పీల్స్ అనేవి. కొన్ని సూపర్ఫిషియల్ డెప్త్, కొన్ని మీడియం డెప్త్, కొన్ని డీప్ అనమాట. మనం అసలు డెర్మటాలజిస్ట్ దగ్గర కూడా డీప్ మనం చేయము, ఎందుకంటే మన ఇండియన్ స్కిన్కి డీప్ పీల్ వరకు వెళ్తే పిగ్మెంటేషన్ పడిపోతుంది. సో కొన్ని కారణాలకి మీడియం చేస్తాము, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సూపర్ఫిషియల్ కెమికల్ పీలింగ్ మనం చేస్తాం. మళ్ళీ దాంట్లో మనకి గ్లైకోలిక్ యాసిడ్ పీల్స్, సాల్సిలిక్ యాసిడ్ పీల్స్, మ్యాండలిక్ యాసిడ్ పీల్స్ ఇట్లాంటివి వస్తాయి. కానీ మీరు రెగ్యులర్గా కొనుక్కునే పీల్స్లో ఏంటంటే పర్సంటేజెస్ చూసుకోవాలి. ఇప్పుడు మేము వాడే పీల్స్లో కొద్దిగా పర్సంటేజెస్ ఎక్కువ ఉంటాయి. సో అది అలాంటి పర్సంటేజెస్ మాత్రం డాక్టర్ దగ్గరే వాడుకోవాలి, ఎందుకంటే అలాంటివి న్యూట్రలైజ్ చేసే విధానం ఉంటుంది, అట్లాగే ఎంతసేపు ఉంచాలనే విధానం ఉంటుంది. అలాంటివి పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్. సో ఎక్కువ పర్సంటేజెస్లో ఇవి వాడకూడదు. అండ్ తక్కువ పర్సంటేజ్లో వాడినప్పుడు ఇట్ వర్క్స్ యాజ్ సీరం బట్ నాట్ యాజ్ ఎ కెమికల్ పీల్. సో కెమికల్ పీల్ అనేది సెల్ఫ్గా చేసుకోకపోవటమే బెటర్, ఎక్కువ పర్సంటేజెస్వి. సో దాన్ని మనం ఏ రీజన్స్కి వాడతాము? సో ఎవరికైనా పింపుల్స్ ఉంటే ఒక రకమైన కెమికల్ పీల్, పిగ్మెంటేషన్ ఉంటే ఒక రకమైన కెమికల్ పీల్, మళ్ళీ ఆ పిగ్మెంటేషన్స్లో పైన ఉంటే ఒక రకం, బాగా లోపలికి ఉండే పిగ్మెంటేషన్ అయితే ఒక రకం, గ్లోకి ఒక రకం, అండర్ ఐ ఏరియా ఆ ఏరియాకి ఒక టైప్, లిప్ పిగ్మెంటేషన్కి ఒక టైప్, ఇట్లా రకరకాల కెమికల్ పీల్స్ ఉంటాయి రకరకాల నీడ్స్కి. అయితే ఇప్పుడు కొన్ని చూసుకుంటే పింపుల్స్కి యాక్ని ఎక్కువగా ఉంటే వాడటం ఓకే. రెగ్యులర్గా కొంచెం గ్లో పెంచుకోవటానికి, డెడ్ స్కిన్ తీసేయడానికి కూడా పీల్స్. గ్లో అంటే పార్టీ పీల్స్ అని ఉంటాయి, కొన్ని లాక్టిక్ యాసిడ్ బేస్డ్ పీల్స్, కొన్ని కాంబినేషన్ పీల్స్. జస్ట్ అవి ఏంటంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ లాగా ఉండవు, బట్ ఒక 3-4 days మనం చేసుకున్న తర్వాత కొంచెము గ్లోగా ఉండటము స్కిన్ అట్లా ఉంటుంది. అలాంటి వాటిని పార్టీ పీల్స్ అంటాం మనం. సో అవి యాక్చువల్లీ ఏం చేస్తాయి? పైన ఉండే అవి దే క్లీన్ ద వెరీ సూపర్ఫిషియల్ లేయర్స్ అనమాట. కొంచెం ముందు కన్నా ఖచ్చితంగా గ్లో అనిపిస్తుంది స్కిన్, ఎందుకంటే పై లేయర్స్ కొంచెం ఎక్స్ఫోలియేట్ అవుతాయి కాబట్టి. ఓకే, దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉండవు? ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ ఇలాంటివి ఏంటంటే సెల్ఫ్ చేసుకోకూడదు, ఎందుకంటే సెల్ఫ్ చేసుకుంటే బర్న్ చేసుకుని పిగ్మెంటేషన్ వచ్చేసి, లేకపోతే సెన్సిటివ్ అయిపోవటం, రెడ్ అయిపోవటం, ఇలాంటి అయిపోయే ఛాన్స్ ఉంటుంది రైట్గా వాడకపోతే. సో ముఖ్యంగా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు మీ దగ్గరికి. నెక్ బాగా బ్లాక్గా అయిపోవటం, లేదంటే అక్కడక్కడ పెద్ద పెద్ద మచ్చలు లాంటివి ఉండటం, వాళ్ళకి ఎటువంటి పీల్స్ ఉంటాయి? నెక్ పిగ్మెంటేషన్ కంప్లీట్గా చాలా రీజన్స్ ఉంటాయి దానికి. హార్మోనల్ రీజన్స్, ఓవర్ వెయిట్ కానీ ఒబీస్ ఉండే వాళ్ళకి నెక్ ఎక్కువ పిగ్మెంటేషన్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే అలాంగ్ విత్ ట్రీట్మెంట్స్ కొంచెం వెయిట్ తగ్గటము ఇట్లాంటివి చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి నెక్ పిగ్మెంటేషన్కి. ఈ ఫేస్ మీద ఉండే పిగ్మెంటేషన్కి ఏంటంటే ఈ మెలాస్మా, మంగు మచ్చలు కానీ ఇలాంటి వాటికి ఒకవేళ కెమికల్ పీల్స్ కాకుండా మనకి ఇప్పుడు లేజర్స్ లాంటివి వేరే ఇంకా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ వచ్చాయి. సో ఆ టైప్ పిగ్మెంటేషన్స్కి, లేజర్స్కి ఇట్లాంటి వాటికి వెళ్ళడం బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇంకా సో రెగ్యులర్గా కెమికల్ పీల్స్ చేయించుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆఫ్టర్ పీలింగ్ ఎటువంటి కేర్ తీసుకోవాలి? ఆఫ్టర్ పీలింగ్ వీ షుడ్ అప్లై అ గుడ్ మాయిశ్చరైజర్. సన్ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్ కెమికల్ పీల్ తర్వాత, ఎందుకంటే ఒక 1 week, 5 days to 1 week స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కెమికల్ పీల్ తర్వాత. సో ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది మ్యాండేటరీగా వాడాలి. అండ్ వేరే ప్రోడక్ట్స్ ఏమి ఒక 4-5 రోజులు రాయకపోవటం, స్కిన్ని కొంచెం డస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవటం, మాయిశ్చరైజ్ చేసుకోవటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పోస్ట్ కెమికల్ పీలింగ్. సో ఎందుకంటే నేను చూసాను కెమికల్ పీలింగ్ తర్వాత డాక్టర్ చెప్పినట్టు వినకపోవటం వల్ల స్కిన్ అంతా నల్లగా అయిపోయి. దట్ హ్యాపెన్స్ బికాజ్ ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు ఎండలోకి వెళ్ళిపోవటం, వెంటనే కొంచెం మీడియం డెప్త్ పీల్ చేసుకున్న వాళ్ళు అట్లా, ఇలాంటి రిస్క్ సూపర్ఫిషియల్ పీల్స్లో తక్కువ ఉంటాయి అన్నమాట. యూజువల్గా మీరు ఎవరికైనా సజెస్ట్ చేస్తారా? చేస్తే ఎవ్రీ మంత్ ఒక కెమికల్ పీల్ అవసరం పడుతుందా? అది ఏదైతే పార్టీ పీల్స్ ఉంటున్నాయో అవి కూడా, లేదంటే ఎలా? వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి అనమాట. ఇప్పుడు పింపుల్స్ ఉంటే పింపుల్స్ తగ్గేంత వరకు,
పిగ్మెంటేషన్ ఉంటే పిగ్మెంటేషన్ తగ్గేంత వరకు, ఒకవేళ ఇవి తగ్గట్లేదు కెమికల్ పీల్తో ఒక 2 or 3 సెషన్స్ చేసినా అనుకుంటే వీ గో ఫర్ అదర్ ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్. ఓన్లీ గ్లో కోసం చేసుకుంటున్నాము అనుకుంటే ఒక 1 month to 6 weeks గ్యాప్లో రిపీట్ చేసుకోవచ్చు. సో ఆర్ దే అఫోర్డబుల్ అండి? దే ఆర్ అఫోర్డబుల్ అండి. రకరకాల పీల్స్ ఉన్నాయి, అఫోర్డబుల్ నుంచి వెరీ కాస్ట్లీ వరకు రకరకాల పీల్స్ ఉంటాయి. సో అకార్డింగ్ టు ద నీడ్ అండ్ అకార్డింగ్ టు ద అఫోర్డబిలిటీ ఆఫ్ ద పేషెంట్ మనం చూస్ చేసుకోవాలి. ఓకే, దీనికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుంది? ఏజ్ లిమిట్ అంటే బిలో 18 బిలో 15 అయితే మనం సజెస్ట్ చేయము. అడల్ట్స్ ఎంతవరకైనా సరే చేసుకోవచ్చు. సో ఎవరైనా చేయించుకోకూడదు అనేది ఉందా అండి? వెరీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి జనరల్గా మనం ప్రిఫర్ చేయమన్నమాట. ఈవెన్ ఇఫ్ పీపుల్ ఆర్ ప్రెగ్నెంట్ కెన్ దే? ప్రెగ్నెన్సీలో ఇట్లాగని కాంట్రాఇండికేషన్ లాగా ఏమీ ఉండదు, బట్ ఐ జనరలీ డోంట్ డూ ఎనీ ప్రొసీజర్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. దట్ ఈస్ ద రూల్ ఐ ఫాలో. ఓన్లీ క్లెన్జింగ్, మాయిశ్చరైజింగ్ అండ్ సన్స్క్రీన్, దీస్ ఆర్ ద 3 things వీ షుడ్ ఫాలో ఇన్ ప్రెగ్నెన్సీ. ఈ సీరమ్స్ లాంటివి కూడా వాడకపోవటమే మంచిది ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత ఫోటోషూట్స్ ఇవన్నీ ఎక్కువయ్యాయి కదా, పీపుల్ అప్పుడప్పుడు మంచిగా కనిపించడానికి చేయించుకుంటూ ఉంటారు. సో యా, మేబీ లైట్ పీల్స్ వరకు ప్రిఫర్ చేయొచ్చు, బట్ అదర్ దాన్ దట్ ఇంకా ఏది ప్రెగ్నెన్సీలో చేయించుకోపోవటమే బెటర్. ఈవెన్ సీరమ్స్ ఆల్సో వాడకపోవడమే బెటర్, బికాజ్ చాలా కాంబినేషన్ సీరమ్స్ ఉంటాయి. సో కొన్ని కాంబినేషన్స్కి స్టడీస్ ఉంటాయి, కొన్నిటికి ఉండవు. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు కీప్ ద స్కిన్ కేర్ మినిమల్ ఇన్ ప్రెగ్నెన్సీ. కెమికల్ పీలింగ్ వల్ల మనం ఇంట్లో చేసుకోవటం వల్ల చాలా పెద్ద ప్రాబ్లంలో పడి ఫేస్ అంతా పాడైపోయి, స్కిన్ అంతా పాడైపోయి మీ దగ్గరకు వచ్చి అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా చూసారా? అలాంటి సిచ్యువేషన్స్ చాలా జరిగాయి. సో వాళ్ళకి మళ్ళీ ఆ స్కిన్ నార్మల్ చేయడానికి మనకి ఒక 6 weeks to 2 months టైం పడుతుంది. ఇట్ ఈస్ నాట్ ఇన్స్టెంట్. వాళ్ళకి జరిగింది 1-2 daysలో జరిగిపోయినా కొంతమంది బిఫోర్ ఎనీ ఫంక్షన్స్ ఆర్ బిఫోర్ ఎనీ వాళ్ళ మేజర్ ఈవెంట్స్ ముందు ట్రై చేస్తారు. అప్పుడు కూడా మనం జస్ట్ ఒక మ్యాజిక్ లాగా ఒక 3-4 daysలో అయితే వాళ్ళకి జరిగిన నష్టం మనం తగ్గించలేమన్నమాట. వాళ్ళకి పడిన పిగ్మెంటేషన్ కానీ ఏదైనా మనకి మినిమం 1 month to 6 weeks పడుతుంది తగ్గించడానికి. ఓకే, సో అలా స్కిన్ పాడైపోయి ఉంటే మీరు మళ్ళీ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు? మళ్ళీ ఎలాంటిదంటే ఫస్ట్ బాగా సెన్సిటివ్ అయిపోయిన స్కిన్ని కొంచెం స్టెబిలైజ్ చేసుకుని ఆ సెన్సిటివిటీని తగ్గించిన తర్వాత ఈ ఏదైతే నల్ల మచ్చలు పడ్డాయో అలాంటి వాటికి ట్రీట్ చేసుకుంటాం అన్నమాట. సెన్సిటివ్ స్కిన్ మార్చొచ్చా? సెన్సిటివ్ స్కిన్ని మార్చలేం, కానీ ద రైట్ ప్రోడక్ట్స్ని చూస్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. ఓకే ఓకే, బికాస్ అన్ని మీరు చెప్పిన వెంటనే ఎవరైతే సెన్సిటివ్ స్కిన్ ఉన్నారో అవునా మార్చొచ్చా అనే డౌట్ వస్తుంది కదా, రైట్? సో కెమికల్ పీల్స్ డెఫినెట్గా సెల్ఫ్ ట్రై చేయకూడదు. ఓకే, సో ఇంకొకటండి, ఈ మొహం మీద కూడా వ్యాక్సింగ్ అవి చేయించుకుంటూ ఉంటారు కదా, అలాంటివి ఏమైనా చేయించుకున్న వెంటనే పీలింగ్కి రావచ్చా? నో అండి, ఇట్లాంటివి ఏమి చేసుకున్నా సరే 10 days గ్యాప్ మినిమం ఉండాలి. ఎందుకంటే స్కిన్ని ఏదో ఒక విధంగా మనము ఫేషియల్ ప్రొసీజర్స్ చేయించుకున్నప్పుడు ఏదైనా స్కిన్ని ఏదో ఒక విధంగా కొంచెము మాడిఫైడ్ ఉంటుంది కదా. సో ఏదైనా హెయిర్ రిమూవల్ కానీ ఏదైనా ఇలాంటి వ్యాక్సింగ్ కానీ ఇలాంటివి చేయించుకున్నప్పుడు అంతా కొంచెము ఎక్స్ట్రా సెన్సిటివ్గా ఉంటుంది. సో ఇలాంటి దేనికి ఒక 10 days ఆగాలి. సో ఈవెన్ ఇన్ థ్రెడ్డింగ్ ఏదైనా సరే, ఇప్పుడు మామూలుగా మనం లేజర్ హెయిర్ రిడక్షన్ ఫేస్కి చేస్తున్నా సరే మన దగ్గరికి వచ్చే ముందర 8 to 10 days ఏమీ చేయొద్దని చెప్తామన్నమాట. ఎందుకంటే ఫేస్ని టు కీప్ ఇట్ వెరీ లెస్ సెన్సిటివ్ అట్లా పెట్టుకోవడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, కెమికల్ పీలింగ్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్స్ ఎ లాట్.